ఎవరు దేవునికి ఇష్టలంటే యథార్థంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారంటే దేవునికి ఇష్టాలంట. యథార్థంగా మన జీవితంలో యథార్థం అనేది మన జీవితంలో ఉంటుందా? అనేకసార్లు మన జీవితంలో యథార్థంగా జీవించలేకపోతున్నాం. ఒక వ్యక్తి యథార్థంగా ఎప్పుడు జీవిస్తాడంటే దేవుడు అతనికి మంచి ఉద్యోగము, మంచి డబ్బు, వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తులో సెటిల్మెంటు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే వారు యథార్థంగా జీవిస్తారండి. కానీ అలా దేవుడు అది కోరుకోవడం లేదు. నీ జీవితంలో కష్టములో, బాధలో, సుఖములో, ఎటువంటి పరీక్షలు కూడా యథార్థంగా దేవునికి ఇష్టంగా జీవించాలి. ఏదో అన్నీ బాగున్నప్పుడు యథార్థంగా జీవించడం కాదు. అనేకసార్లు దేవుని నుంచి కొన్ని కష్టములు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ఏం దేవుళ్ళండి, దేవుని నమ్ముకున్నాము మాకే ఇష్టాలు, దేవుని నమ్ముకున్నాము మాకే